హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్ల గురించి మాట్లాడుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో 15 రోజుల నుండి ఏం రేట్లు మూవ్ అవుతా ఉందో అదే రేట్లు అనేది మూవ్ అవుతా ఉందండి. 100 రూపాయల నుండి 120, 130, 140, 150 ఇది మార్కెట్ రన్ అవుతా ఉందండి. 15 రోజుల నుండి సేమ్ రేట్లు అనేది మూవ్ అవుతా ఉంది. స్టాక్ పెరిగినా స్టాక్ తగ్గినా అదే రేట్లు అనేది మూవ్ అవుతా ఉందండి. ఎందుకంటే బయ్యర్స్ అక్కడ లేరు. అక్కడ ఉత్తరాంధ్రకి వేస్తామంటే ఆ ఉత్తరాంధ్రలో కల్లా కాయలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్కు పోవాలంటే హైదరాబాద్ లో కల్లా కాయలు ఉన్నాయి. కర్నూలు, ప్యాపిలి ఈ ఏరియాలో కూడా కాయలు ఉన్నాయి. కాబట్టి అనంతపురం మార్కెట్ లో అట్ ప్రెసెంట్ ఉండేటువంటి సమాచారం ప్రకారం టాప్ రేట్లు 100 రూపాయల నుండి 130, 140, 150 ఇదే మార్కెట్ అనేది రన్ అవుతా ఉంది. ఇక తమిళనాడు మార్కెట్ లో నిన్నటి నుండి కొద్దిగా రైజ్ అనేది అయ్యిందండి. తమిళనాడు మార్కెట్ లో పొల్లాచి 15 కేజీల బాక్స్ 300 రూపాయల వరకును, ఉడుమలపేట 250 నుండి 260 రూపాయల వరకును 15 కేజీల బాక్స్, అదే విధంగా ఒట్టాన్సత్రం 200 రూపాయల నుండి 260 రూపాయల వరకును. ఈ విధంగా తమిళనాడు మార్కెట్ లో అనేది నిన్న కొద్దిగా రైజ్ అనేది అయ్యిందండి. 15 కేజీల బాక్స్ లో అన్ని మార్కెట్లు 200కు పైన మార్కెట్ అనేది రన్ అవుతా ఉంది. కాబట్టి తమిళనాడుకు పోయినటువంటి మార్కెట్లో కొద్దిగా రేట్లు పెరగొచ్చు, కానీ నార్త్ కు పోయేటువంటి మార్కెట్లో రేట్ అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే నార్త్ లో కాయలు అనేది ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు ప్రెసెంట్ నార్త్ కు పోయేటువంటి లోడింగ్లు అనేది చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఏదో ఒక లారీ 2 లారీలు క్వాలిటీ ఉండేటువంటి కాయలు పోవచ్చు, కానీ అంతను తమిళనాడుకు పోయేటువంటి కాయలే. వెయిట్ చేసి చూస్తాం. తమిళనాడు మార్కెట్ మాత్రం నిన్నటి నుండి కొద్దిగా 10, 20, 30, 50 రూపాయల వరకు జంప్ అనేది అయ్యిందండి. మన మార్కెట్లో ఏమవుతుందో చూస్తాం. ఈ రోజు రేపు మన మార్కెట్లో దాని యొక్క ప్రభావం పడుతుందా లేదా అనేసి తెలిసిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.